2 ఇయర్స్ అయింది నేను, స్టీవ్ మీట్ అయ్యి. మేమిద్దరం ఫస్ట్ టైమ్ మీట్ అయిన డేని సెలబ్రేట్ చేయాలి అని చెప్పి, స్టీవ్‌కి ఎంతో ఇష్టమైన పిజ్జా స్క్రాచ్ నుంచి చేశాను. ప్రేమతో చేస్తున్నాను కాబట్టి హార్ట్ షేప్‌లో చేశాను. హలో అందరికీ! వెల్కమ్ టు అనదర్ సీరీస్ ఆఫ్ స్టీవ్ అండ్ ప్రియా. నేను, తారక్ స్టోర్‌కి వెళ్లి ఏమేం కావాలో అన్నీ తెచ్చుకున్నాం. స్టార్టింగ్ విత్ ఫ్లవర్స్. ఇక్కడ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ నాకు రోజెస్ అంటే ఇష్టం. డెకరేషన్‌కి అండ్ ఫ్లవర్ వాస్‌కి కలిసి వచ్చేలాగా మల్టీ కలర్స్ ఉన్న రోజ్ సెట్ తీసుకున్నాను. ఈ బొకే $12. సో దాంట్లో హాఫ్ ఏమో డెకార్‌కి యూజ్ చేసి మిగతా సింగిల్ కలర్స్‌ని ఫ్లవర్ వాస్‌గా చేశాను. పిజ్జా ప్రిపరేషన్ కోసం ఇన్‌స్టంట్ ఈస్ట్ తీసుకున్నాను అండ్ చాక్లెట్స్ తీసుకున్నాను ఫర్ ద డెకార్. ఇంకా చికెన్ కావాలి కదా! చికెన్ పిజ్జా అంటే కొంచెం చికెన్ తీసుకున్నాను. ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది. హాలోవీన్ కూడా రాబోతుంది. సో యూఎస్‌లో మీరు ఏ గ్రోసరీ స్టోర్‌కి వెళ్ళినా ఇలా పంకిన్స్ ఉంటాయి. తారక్‌ని అత్తయ్య వాళ్ళు మై లిటిల్ పంకిన్ అంటారు. సో వాళ్ళకి పిక్చర్స్ పంపిద్దాం అని చెప్పి ఐ క్లిక్డ్ సమ్ హియర్. తారక్ బయటకు తీసుకొనొస్తే చాలా ఎంజాయ్ చేస్తాడు వాక్స్‌ని. ఇంకా ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయి ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము. అమెజాన్ కార్డ్‌బోర్డ్‌ని నేను హార్ట్ షేప్‌లో కట్ చేశాను. లక్కీగా నా దగ్గర ఈ హార్ట్ షేప్ మోల్డ్ ఉన్నింది. ఐ యూజ్డ్ ఇట్. నేను 2 సైజెస్ కట్ చేశాను. ఒకటి కొంచెం పెద్దగా, ఇంకొకటి దానికంటే చిన్నగా. యాస్ యూ కెన్ సీ. పెద్దవేంటంటే డైరెక్ట్‌గా లైక్ రిబ్బన్‌కి హ్యాంగ్ చేసేసాను. చిన్నవేం చేశానంటే రిబ్బన్‌కి మధ్యలో పెట్టాను. దానికి ఎండ్‌కి ఐ యాడెడ్ ఫ్లవర్స్. మీకు చూపిస్తాను. అండ్ ఐ చోజ్ రెడ్ కలర్ ఎందుకంటే హార్ట్ రెడ్‌గానే ఉంటది గదా! సో నా దగ్గరున్న పెయింట్సే తీసుకొని ఐ యూజ్డ్ ఇట్. ఇవి ఎంత మంచి పెయింట్స్ అంటే వాటర్ తగిలినా కూడా అసలకి కలర్ రాదు. సో చాలా మంచి పెయింట్. మీకు కావాలంటే లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. యూ కెన్ ఆర్డర్ ఇట్. మీకు పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇది చాలా మంచి ఆప్షన్. సో ఫైనల్లీ మన హార్ట్స్ రెడీ అయిపోయాయి. సో నేను పిజ్జా కోసం డో మిక్స్ చేయడం స్టార్ట్ చేశాను. 1 కప్ వార్మ్ వాటర్‌లో ఒక స్పూన్ షుగర్ ఇంకా ఇన్‌స్టంట్ ఈస్ట్ యాడ్ చేశాను. దాన్ని బాగా మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టేశాను. తర్వాత ఐ యాడెడ్ మైదా. దాంతోనే కదా పిజ్జా చేస్తాము. సో బాగా మిక్స్ చేసి, బాగా నీట్ చేసి ఐ జస్ట్ కెప్ట్ ఇట్ లైక్ ఫర్ 90 మినిట్స్ లైక్ మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఈ స్టెప్‌లో సాల్ట్ ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ నౌ ఐ స్టార్టెడ్ ద ప్రాసెస్ ఫర్ ద ఫ్లవర్స్. సో ఫ్లవర్స్‌కి నేనేమనుకున్నాను అంటే పింక్ ఇంకా రెడ్ కలర్‌ని సెపరేట్ అంటే రెడ్ కాదు గులాబీ కలర్స్ ఉన్నాయి. వాటిని సెపరేట్‌గా ఫ్లవర్ వాస్ లాగా 2 ఫ్లవర్ వాసెస్ లాగా చేద్దామని చేశాను. మిగతా ఫ్లవర్స్‌నేమో నా హ్యాంగింగ్‌కి యూజ్ చేశాను. లైక్ మీరు స్టార్టింగ్‌లో చూసుంటే ఏదైతే డెకార్ ఉందో ఫ్లవర్స్ కూడా హ్యాంగ్ అవుతున్నాయి హార్ట్స్‌తో పాటు. నేను అన్నిటికి కలిసి రావాలి అని చెప్పి ఈ మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉన్న బొకే తీసుకొనొచ్చాను. ఇవి చాలా పెద్ద రోజెస్ కాదు. అలా అని చిన్నవి కూడా కాదు. ఈ ఫ్లవర్ సైజ్ డీసెంట్ సైజ్ ఉంటుంది. సో నాకు ఫ్లవర్ వాస్ కంటే ఎక్కువ హైట్ ఉంటే అంతగా నచ్చదు. సో దానికి ఈక్వల్ హైట్ పెడదామని చెప్పి వాటిని కట్ చేసి పింక్ అంతా ఒక దగ్గర పెట్టాను. ఎంత క్యూట్‌గా ఉన్నిందో తెలుసా చూస్తుంటే మీరే చూడండి. అండ్ వాటర్ యాడ్ చేసి వాళ్ళు ఫ్లవర్ ఫుడ్ వాళ్ళే ఇస్తారు బొకే కొన్నప్పుడే. సో ఆ ఫ్లవర్ ఫుడ్‌ని కొంచెం యాడ్ చేశాను. నేను ఏ జాబ్ అయినా ఫ్రీగా చేస్తాను అంటే మేబీ ఒక బొకే షాప్‌లో వర్క్ చేస్తానేమో ఫ్రీగా. నాకంత ఇష్టం ఇలాగా ఫ్లవర్స్‌ని అరేంజ్ చేయడం, ఫ్లవర్స్, ప్లాంట్స్. ఐ విల్ ఎంజాయ్ డూయింగ్ థట్. ఈ కలర్స్‌తో రెడీ అయిపోయింది. ఇప్పుడు బేబీ పింక్‌తో సెట్ చేస్తున్నా. నేననుకున్నాను పింక్ కొంచెం వైట్‌కి ఇట్స్ లైక్ దగ్గరగా ఉంటది గదా! సో పింక్ అండ్ వైట్ కాంబో చేద్దాము ఇంకొక ఫ్లవర్ వాస్ అని చెప్పి దీంట్లో పింక్ ఇంకా వైట్ యాడ్ చేశాను. ఇది కూడా చాలా క్యూట్‌గా ఉన్నింది. లైక్ పింక్ ఈజ్ ఆల్వేస్ గర్ల్స్ ఫేవరెట్ కలర్ కదా! అండ్ ఇండియాలో ఉన్నప్పుడు నా దగ్గర పింక్ స్కూటీ గూడా ఉండేది. అంత ఇష్టం నాకు పింక్. నా షూస్ పింక్, టీ షర్ట్ పింక్ అన్నీ పింక్ ఉండేవి లైక్ ఇంటర్ టైమ్‌లో. అంత ఇష్టం ఉండేది పింక్ కలర్ అంటే. అదొక తెలియని ప్లెజెంట్ ఫీలింగ్ వస్తది పింక్ ఫ్లవర్స్‌ని చూస్తే. సో ఫైనల్లీ మన సెకండ్ సెట్ ఆఫ్ ఫ్లవర్ వాస్ కూడా రెడీ అయిపోబోతుంది. నేను ఇదంతా చేస్తుంటే తారక్ అసలకి ఎంత సిన్సియర్‌గా చూస్తున్నాడో. బయటికెళ్ళొచ్చాం కదా అని చెప్పి బాబుకి ఆయిల్ అప్లై చేశాను. పాపం అదంతా కారుతూ ఉండింది ఫేస్ మొత్తం. బాబు దాన్ని తుడుచుకుంటూ అలానే సిన్సియర్‌గా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాడు. మన సెకండ్ ఫ్లవర్ వాస్ రెడీ అయిన తర్వాత నేను ఫ్లవర్ లేని స్టెమ్స్‌ని అలా పెట్టాను. కొంచెం గ్రీన్ కూడా ఉంటే బావుంటుంది కదా! ఉట్టి ఫ్లవర్సే కాకుండా. సో దిస్ ఈస్ జస్ట్ మై వే ఆఫ్ డూయింగ్ ద ఫ్లవర్ వాస్. రెడ్ కలర్ పెయింట్ కంప్లీట్‌గా డ్రై అయిపోయింది. సో హార్ట్‌ని హ్యాంగ్ చేయడానికి రిబ్బన్ స్టిక్ చేయాలి కదా! సో ఫెవికాల్ కొంచెం పెట్టి రిబ్బన్ యూజ్ చేశాను. మీరు కావాలంటే ట్రాన్స్‌పరెంట్ స్ట్రింగ్ కూడా యూజ్ చేయొచ్చు. అలా చేసినా కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దాము అని చెప్పి ఐ డిడ్ దిస్. నా దగ్గర రిబ్బన్ ఇంకా పెయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అందుకనే నేను ఇలా చేశాను.
మన హార్ట్స్ విత్ రిబ్బన్ రెడీ అయిపోయింది. కంప్లీట్‌గా డ్రై అయిపోయింది. నేను పిజ్జా డో మిక్స్ చేసి కూడా 90 మినిట్స్ అవుతుంది. సో, దాన్ని ఒకసారి చూద్దాము అని చెప్పి దాన్ని కూడా తీశాను. 90 మినిట్స్ తర్వాత కాసేపు దాన్ని బాగా కలుపుకొని, పార్టీషన్స్ చేసుకొని ఒక 10, 15 మినిట్స్ వదిలేయాలనమాట. ఈవినింగ్ అయిపోయింది. మా ఆయన ఇంటికొచ్చే టైం కూడా అయింది. మన పిజ్జాని రెడీ చేద్దాము అని చెప్పి ఇలాగా పార్టీషన్స్ చేశాను. సో, ప్రతి పార్టీషన్ విల్ బి 1 పిజ్జా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రెడీ చేసి పెట్టుకున్న హార్ట్స్‌ని హ్యాంగ్ చేయాలి. నేను ట్రాన్స్‌పరెంట్ టేప్‌ని యూజ్ చేశాను. ఇవంత హెవీగా లేవు కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోయాయి. పడలేదు కూడా. దాని తర్వాత నేను తలస్నానం చేసుకుందామని వెళ్ళాను. ఫ్లవర్స్ మాత్రం స్టీవ్ వచ్చే ముందే తీద్దాము అని చెప్పి ఆగాను. బికాజ్ వాటర్‌లో ఉండాలి కదా ఫ్లవర్స్. స్టీవ్ వచ్చే ముందే ఐ స్టార్టెడ్ టు నాట్ ఫర్ ద ఫ్లవర్స్. యూజువల్‌గా మీరు సింగిల్ ఫ్లవర్‌ని కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇలా 2 ఫ్లవర్స్ ఉండేసరికి నాకు నాట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి నేను అలా కట్ చేశాను. మీరు సింగిల్ ఫ్లవర్ యూజ్ చేస్తే మేక్ ష్యూర్ లీఫ్ అటాచ్ అయ్యి ఉండేలాగా. సో దట్ మీకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. లీఫ్‌కి, ఆ స్టెమ్‌కి మధ్యలో నాట్ చేస్తే అది పడిపోకుండా ఉంటుంది. ఇలాగా ఈ ఫ్లవర్‌ని, తర్వాత వైట్ కలర్ ఫ్లవర్‌ని అలాగా మొత్తం చేశాను. యాస్ యూ కెన్ సీ ఆ హార్ట్ వి షేప్ ఏదైతే ఉందో దాని కిందకి ఫ్లవర్ హ్యాంగ్ చేశాను. వి షేప్ కిందకుండాలి. మేక్ ష్యూర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్. ఓకే. నేను సింగిల్ హార్ట్ ఏదైతే కొంచెం పెద్ద సైజ్‌లో కట్ చేశానో దాన్ని సెపరేట్‌గా హ్యాంగ్ చేశాను. ఇలా స్మాల్ హార్ట్‌ని ఏం చేశానంటే ఫ్లవర్ దేనికైతే పెడతానో ఆ రిబ్బన్‌కి మధ్యలో పెట్టాను. సో థాట్ నా ఐడియా ఏంటంటే ఆహ్, హార్ట్స్ డిఫరెంట్ హైట్స్‌లో ఉంటాయి కదా! లైక్ పెద్ద హార్ట్ ఏమో కింద, చిన్న హార్ట్ ఏమో కొంచెం మధ్యలో అండ్ దెన్ ఫ్లవర్స్. ఐ జస్ట్ వాంటెడ్ ఇట్ ఆల్ టు లుక్ కలర్‌ఫుల్. మీరు ఆహ్, మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇలా చేయొచ్చు. హార్ట్ కాకుండా వాళ్ళకి నచ్చిన యానిమల్స్ లేదా ఫ్లవర్స్ ఆ షేప్ మీరు కట్ చేసి పెయింట్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. చాలా బావుంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఇలాగా హ్యాంగింగ్ డెకార్ అనేది కొంచెం ట్రెండింగ్ ఉంది. సో, నాకు చాలా నచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్. ఐ వాస్ ఎక్సైటెడ్ టు డూ ఇట్. ఐ వాస్ వెయిటింగ్ ఒక మంచి మూవ్‌మెంట్ కోసం వెయిట్ చేశాను. మన ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అయిపోయింది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. దీని ఔట్‌కమ్ మాత్రమే కాదు, దీన్ని చేసిన హోల్ ప్రాసెస్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా పిజ్జాకి రెడీ చేసేసాను. ఆ డో చూడండి ఎంత బాగా డబుల్ సైజ్ అయింది యాక్చువల్లీ. సో, ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఇంటూ హార్ట్ షేప్. సో, నేను ఈ బటర్ పేపర్‌ని యూజ్ చేసుకొని దాంట్లోనే అంటే ఇప్పుడు చపాతీ పిండిలాగా రోల్ చేయడం కంటే కూడా ఐ వాంటెడ్ టు డూ ఇట్ డైరెక్ట్‌లీ విత్ ద హ్యాండ్. అదే ఈజీగా ఉంటదనిపించింది. సో, ఇలా చేస్తే మనకేమవుతుందంటే స్టిక్ కూడా అవ్వదు. పేపర్ కాబట్టి. సో, ఈజీగా ఇలానే వెళ్ళి మనం పాన్ మీద పెట్టొచ్చు. నేను 20% పిజ్జాని పాన్ మీద కుక్ చేస్తాను. నాకు కొంచెం అలా చేయడం ఈజీ అనిపిస్తుంది. 2 సైడ్స్ ఒక 10, 15 సెకండ్స్ పాన్ మీద పెట్టి కాలుస్తాను. తరువాత బేక్ చేస్తాను. ఇలా పెట్టి మనం ఫోర్క్ తీసుకొని దాని మీద కొంచెం ఇలాగా ప్రిక్ చేసి వి హావ్ టు మేక్ సమ్ హోల్స్ సో దట్ ఎయిర్ బాగా వెళ్తుంది అలా చేస్తే. 2 సైడ్స్ ఒక 10, 20 సెకండ్స్ అలా కాల్చుకొని పక్కకు పెట్టేసుకుంటాను. మిగిలినవి కూడా అలానే చేసి పెట్టేసుకొని ఐ యాడెడ్ మై సాస్. నేను రెడ్ సాస్ పిజ్జా చేశాను ఈసారి. ఎందుకంటే ఇంట్లో రెడీగా ఉంది. మా అత్తయ్య ఒక ఇటాలియన్ స్టోర్ నుంచి తీసుకొనొచ్చారు. చాలా ఫేమస్ అదిక్కడ. వాటన్నిటి మీద సాస్ స్ప్రెడ్ చేసి చికెన్ కూడా పెట్టి రెడీగా పెట్టాను. చీజ్ ఇంట్లో లేదు. సో, స్టీవ్‌కి చెప్పాను చీజ్ తీసుకొని రమ్మని. ఎందుకు చీజ్ అనంటే సర్ప్రైజ్ అని చెప్పా. సో, మీకది ఎక్కువ కాలినట్టు కనిపిస్తుందేమో. కాదు. ఎందుకంటే అది కొంచెం లావుగా ఉందనమాట. సో, లోపలంతా ఏం కాలలేదు. లోపల నేను అవెన్‌లోనే బేక్ చేస్తాను. సో, ఇలాగా మొత్తం పెట్టుకొని సెట్ చేసుకొని ఇంకా ప్లేటింగ్ చేసుకున్నాను. ఇంకా స్టీవ్ వచ్చే టైం అయింది. ఇది ఆల్రెడీ 20% కుక్ అయింది కాబట్టి మీరు అవెన్‌లో ఒక 15-20 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీ చీజ్ కొంచెం గోల్డెన్ అవ్వాలి. అప్పుడు బావుంటుంది. ఇంకా బేస్ అదే ఆ క్రస్ట్ అనేది ఎంత క్రిస్పీగా ఉండాలి అనే దాన్ని బట్టి పెట్టుకోవాలి. చికెన్ కూడా 70% కుక్ అయింది. ఎయిర్ ఫ్రై చేశాను. మ్యారినేట్ చేసి పెట్టుకొని కంప్లీట్‌లీ అన్‌కుక్డ్ కాదిది. నేను అవెన్‌ని ప్రీహీట్ చేసేటప్పుడే ట్రేస్ తీసి బయట పెట్టేస్తాను. ఎందుకంటే దాని మీదనే బటర్ పేపర్‌ని పెట్టి నేను ట్రేగా యూజ్ చేసేస్తాను. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఈరోజు స్పెషల్ డే అని స్టీవ్‌కి గుర్తుందనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? మీరే చూడండి రియాక్షన్ ఎలా రియాక్ట్ అయ్యాడో. మీరు రెడ్ సాస్ కాకుండా ఆల్ఫ్రెడో సాస్ కూడా యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ స్టోర్స్‌లో రెడీగా ఉంటాయి అవి కూడా. లేదు అంటే ఇంట్లో కూడా మనం డైరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో, ఫైనల్లీ నా పిజ్జాస్ రెడీ అయిపోయాయి. రెడీ టు బేక్. రెడీ టు ఈట్ కాదు. రెడీ టు బేక్. కాసేపట్లో స్టీవ్ రియాక్షన్ చూపిస్తాను. దానికంటే ముందు
I want to thank you all for watching this video. I definitely hope you enjoyed watching this. ఇది మా లైఫ్‌లోనే స్వీటెస్ట్ మూమెంట్. స్టీవ్‌ని మీట్ అయినప్పటి నుంచి నా లైఫ్ చాలా మంచిగా చేంజ్ అయింది. అండ్ స్టీవ్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు అంటే స్టీవ్ లైఫ్ కూడా చేంజ్ అయింది అని. సో, ఐ బిలీవ్ మేమిద్దరమి ఒకరికొకరం బ్లెస్సింగ్ అని. హియర్ కమ్స్ అవర్ హీరో. హీ హ్యాడ్ అబ్సల్యూట్‌లీ నో ఐడియా ఎట్ ఆల్. అసలకి ఏమవుతుంది? ఎందుకవుతుందో ఐడియా కూడా లేదు మా హీరోకి. ఏంటిది? ఎందుకు ఈ స్పెషల్ డెకరేషన్? ఏమైంది? ఎవరిదైనా బర్త్‌డేనా? ఎవరిది కాదే అని చెప్పి ఒక కన్‌ఫ్యూజ్డ్ ఫేస్ పెట్టి చూడండి ఎలా చూస్తున్నాడో. ఫైనల్లీ నేనే చెప్పాను. 2 ఇయర్స్ బ్యాక్ ఇదే రోజు కదా మనం ఫస్ట్ కలిసాము అంటే అప్పుడు అంటున్నాడు, యాహ్! మనం సెప్టెంబర్ ఎండ్‌లో కదా కలిసాము అని. డే అయితే గుర్తులేదు బాబుకి. మేము సెప్టెంబర్‌లో కలిసామని గుర్తుంది స్టీవ్‌కి. ఎండ్ ఆఫ్ ద మంత్ కలిసామని కూడా గుర్తుంది కానీ డే గుర్తులేదు. కానీ లాస్ట్ ఇయర్ ఫ్లవర్స్ తీసుకొనొచ్చాడు. ఇప్పుడు కూడా నెక్స్ట్ డే తీసుకొనొచ్చాడు. ఎంతైనా నేను కొంచెం ఆర్టిస్టిక్ కాబట్టి ఇలా అంతా చేశాను. అందరూ మనలాగా కళాకారులై ఉండాలని ఏం లేదు కదా! ఎవరి వే ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ లవ్ వాళ్ళకుంటుంది. ఇలా చేస్తేనే లవ్, అలా చేస్తేనే లవ్ అని కాదు. ఏదో ఒక వేలో చూపించడమే లవ్. అండ్ వాళ్ళ వే ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ ఏంటో మనం అర్థం చేసుకుంటూ ఉంటే బావుంటుంది. సో, ఫైనల్లీ చీజ్ పెట్టేసాను. పిజ్జా ఈస్ రెడీ టు బీ బేక్డ్. ఒక 15 మినిట్స్ తర్వాత పిజ్జా రెడీ అయిపోయింది. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. చాలా బావుంది గదా! నాకు చాలా నచ్చింది. పిజ్జా కూడా చాలా బావుంది. మీరు పక్కా ట్రై చేయండి. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ద పిజ్జా ఇఫ్ యూ ట్రై ఇట్ లైక్ దిస్.